హలో ఆల్, వెల్కమ్ టు మై పేజ్ హెర్బల్ బాస్కెట్. ఈరోజు అయితే మనం హెన్నా హెయిర్ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం రండి. నేనైతే ప్యూర్ హెన్నా లీవ్స్ తీసుకుంటున్నాను. ఇది నేను ఆల్రెడీ పౌడర్ స్టోర్ చేసి పెట్టుకున్నాను. మీరు మార్కెట్లో హెన్నా పౌడర్ తీసుకోవాలి అనుకుంటే నా సజెషన్ అయితే నుపూర్ బాగుంటుంది. ఇప్పుడు టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ తీసుకున్నాను ఈక్వల్ రేషియోలో. దానికి తగినట్లు 2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1 బీట్రూట్, 300 grams ఆఫ్ హెన్నా పౌడర్ తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ మిల్క్, ఒక ఎగ్, అంటే ఓన్లీ వైట్ తీసుకుంటున్నాను. ఎగ్ అనేది ఆప్షనలే, లెమన్ అనేది కూడా ఆప్షన్. బౌల్లో 300 grams ఆఫ్ హెన్నా పౌడర్ తీసుకుంటున్నాను అండ్ దీంట్లో ఎగ్ వైట్ మాత్రమే వేస్తున్నాను. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ జ్యూస్. ఇది మనం మిక్సీకి పట్టించేసి జ్యూస్ అనేది మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ థింగ్ ఫ్లాక్స్ సీడ్ జెల్. ఇది మనం బాగా బాయిల్ చేసి ఆ జెల్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ మనం మిక్స్ చేయాలి అంటే వాటర్ వేసుకుంటూ లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ చేయాలి. దీంతోపాటు నేను హాఫ్ గ్లాస్ మిల్క్ కూడా వేస్తున్నాను. ఈ మిల్క్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, మిల్క్ అనేది మనకు హెయిర్స్కి స్మూత్గా కండిషనింగ్ లాగా వర్క్ అవుతుంది. రఫ్గా లేకుండా డ్యామేజ్ ఉన్న హెయిర్స్ కూడా స్మూత్ అవుతుంది. సో ఇదంతా నీట్గా కలిపేసాక ఒక క్లింగ్ ర్యాప్ లేదా ఒక ప్లేట్ కవర్ చేసి పెట్టేసి నైట్ అంతా అలాగే పెట్టేయాలి. నెక్స్ట్ డే ఒక 1 hour హెయిర్ మొత్తం పెట్టుకొని రూట్ నుంచి లెంత్ దాకా లూక్ వామ్ వాటర్తో వాష్ చేసేస్తే సరిపోతుంది. ప్లెయిన్ వాటరే యూస్ చేయాలి. దీనికి షాంపూ అంతా ఏది యూస్ చేయకూడదు. సో నెక్స్ట్ డే అంటే అప్లికేషన్ అయిపోయిన నెక్స్ట్ డే, లేదంటే అప్లికేషన్ చేసిన ఆ రోజు నైటే ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డేకి హెయిర్ వాష్ చేసేయచ్చు. షీకాకాయ పౌడర్ అండ్ మైల్డ్ షాంపూతో చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.